ముందుగా అధికారులకు కానీ సిబ్బందికి కానీ చేసే విధి నిర్వహణలో భయం లేకుండా నిర్వర్తించగలిగితే మాకు మేము విధి నిర్వహణలో మమ్మల్ని ఏదన్నా ఆటంకాలు ఎదురొచ్చినా కానీ మేము నిలబడాలి అంటే ఖచ్చితంగా అది మనందరం ఒక సమిష్టి కృషి చేయాలి. దానికి ఒక బాధ్యత గల మంత్రి పొజిషన్లో నేను నా మెయిన్ కన్సర్న్, ప్రైమరీ కన్సర్న్ ఫస్ట్ అటవీని సంరక్షించాలి అంటే ముందు అధికారుల భద్రత చాలా చాలా కీలకం. సో దాని మీద మేము ప్రత్యేకించి నేను చాలా స్పష్టత ఉంది. ఎనీ పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కానీ, పొలిటికల్ ఒత్తిళ్ళు వచ్చినా కానీ చాలా చాలా స్పష్టంగా, ఇంక్లూడింగ్ కూటమి పార్టీలో ఉండే వ్యక్తులు కానీ, ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు, వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లైన్ దాటకుండా డ్యూటీ చేసే అధికారులని మీరు ఎట్లా ఇబ్బంది పెడితే మటుకు కాన్సిక్వెన్సెస్ చాలా 100% అప్లై అవుతాయి. దయచేసి ప్లీజ్ అనేది దాంట్లో భాగం మీరు చేసుకుంటూ వచ్చాం. అలాగే ఫ్రంట్ లైన్ అటవీ సిబ్బంది చాలా కష్టమైన పరిస్థితులు పనిచేస్తూ ఉంటారు. మరి భద్రతా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. మొన్న మధ్యన అమరవీరుల దినోత్సవం గుంటూరుకి వెళ్ళినప్పుడు నాకు తెలియజేశారు, అటవీ సిబ్బంది సంక్షేమ నిధిని అవసరం ఉంది, ఏర్పాటు చేయాలంటే దానికి 5 కోట్ల నిధిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటవీ సిబ్బందికి 5 కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేశారు. సో మిగతా మెయిన్ పాయింట్స్కి వెళ్ళబోయే ముందు జస్ట్ ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ దిస్ పాయింట్. మీ భద్రత అలాగే సిబ్బంది కొరత ఇవి మా దృష్టిలో ఉన్నాయి. చాలాసార్లు రాహుల్ పాండే గారు కానీ ఇంతకు ముందు PCCF గారు కూడా చెప్పారు, ఇది దృష్టిలో ఉంది. నేను ఛార్జ్ తీసుకున్నంత లోపే దీన్ని ట్రై టు అడ్రస్ ఇట్ యాజ్ బెస్ట్ యాజ్ ఐ కెన్. ఐ గివ్ యూ దట్. మనకి ఈ అటవీ సంరక్షణకు సంబంధించినంత వరకు వీఆర్ అ పార్ట్ ఆఫ్ ద ఎంటైరిటీ ఆఫ్ ద ఎంటైర్ గ్లోబ్. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే 22% మంది ఫారెస్ట్ కవరేజ్ ఉంది. తర్వాత మిగతా డీనోటిఫైడ్ ఫారెస్ట్ కూడా తీసుకుంటే దాదాపు అరౌండ్ 31% ఉంటుంది. ప్రత్యేకించి మధ్య ఢిల్లీ నుంచి కొంతమంది అటవీ శాఖ ఉన్నతాధికారులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక అస్టానిషింగ్ న్యూస్ ఏం చెప్పారు, ఇంక్లూడింగ్ 22% నోటిఫైడ్ ఫారెస్ట్లో కూడా అసలు ఎంత అడవి ఉంది అనేది చూస్తే చాలా డెవలప్ చేయాల్సి ఉంది. కొన్ని చోట్ల అడవి లేదు. అది అంటే 22% అని చెప్తున్నా కానీ యాక్చువల్ 22% నోటిఫైడ్ ఫారెస్ట్. బట్ దాని వెనక ఎంత అటవీ మన పచ్చదనం ఉందనేది కూడా కొంత క్వశ్చనబుల్ అని చెప్పి మీకు ఇంకోసారి ప్రత్యేకంగా తెలియజేస్తానని చెప్పి ఐ థింక్ మీరు దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని నెక్స్ట్ టైం ఉన్నతాధికారులతో కూర్చున్నప్పుడు దాని రివ్యూ మీటింగ్లో దాన్ని అడ్రస్ చేస్తాం.